దేవుని వాక్యం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవలనని నమ్మవలను గదా. చాలు. కాబట్టి విశ్వాసి ఎలాగ ఆశీర్వదించబడతాడు, విశ్వాసికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? విశ్వాసమే. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు అక్కరతలు తీరుస్తాడు, దేవుడు ఆదుకుంటాడు అనే విశ్వాసము. ఈ లోకములో దేవుడు ఏ కష్టం రాకుండా కాపాడతాడు, ఏ శోధన రాకుండా కాపాడతాడు అనేది విశ్వాసము మనం ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టులుగా ఉండేది, దేవునికి దినదినము మనం ఇష్టులుగా ఎలా ఉంటాము, దానికి చాలా ప్రాముఖ్యం విశ్వాసమే. కాబట్టి యేసు ప్రభువారు ఒక్కడే దేవుడని, ఆయన మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని, ఆయన రక్తములో మన పాపదోషాలు కడగబడతాయని, ఆయన నామములోనే మనకు పరలోక రాజ్యమని మనం నమ్ముట ద్వారా మనం దేవునికి ఇష్టులుగా ఉంటాము. ఎప్పుడుగా ఇష్టులుగా మనం మార్చబడతామో అప్పుడు మనకు ఫలాలు దయచేస్తూ ఉంటాడు. ఆరోగ్యం అనే ఫలము, దీర్ఘాయుస్ అనే ఫలము, ఐశ్వర్యం అనేటువంటి ఫలము, పరిశుద్ధత అనేటువంటి ఫలము. ఈ నాలుగంతల ఫలాలు మనకి దేవుడు ప్రేమతో అనుగ్రహిస్తాడు, విశ్వాసముతో అనుగ్రహిస్తాడు. సాతాను శక్తులన్నీ మన నుండి దూరపరుస్తాడు.